హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జ్యోతిశ్రీ తెలుగు రివ్యూస్ యూట్యూబ్ ఛానల్. పాపే మా జీవన జ్యోతి సీరియల్. రాత్రి చీకటి చిక్కబడుతున్న సమయం. అటు అమ్మ మనసులో ఏదో తెలియని అలజడి, ఇటు కారు చెడిపోయి నడిరోడ్డుపై నిలిచిపోయిన ఆదిత్య ఆనందీల పరిస్థితి. విధి ఆడుతున్న వింత నాటకంలో చిక్కుకున్న ఆ ఇద్దరి ప్రయాణం ఎటువైపు మలుపు తిరుగుతుందో తెలియని సందిగ్ధత. ఆదిత్య మౌనం వెనుక దాగున్న గతం, ఆనంది కళ్లలో కనివిస్తున్న భవిష్యత్తు ప్రశ్నార్థకం. వీరిద్దరి మధ్య దూరం తగ్గుతుందా, లేక ఆ చీకటిలాగే అపార్థాలు పెరిగిపోతాయా అనేది నేటి కథలోని అసలు ఉత్కంఠ. కారు చెడిపోయిన తర్వాత ఆ ప్రదేశం నిశ్శబ్దంగా భయపడుతోంది. చుట్టూ చిమ్మటి చీకటి, ఆకాశంలో మబ్బులు కమ్ముకుంటున్నాయి. ఆదిత్య కారు బోనెట్ మీద కోపంగా చేతితో కొట్టి అసహనంగా అటూ ఇటూ తిరుగుతున్నాడు. డ్రైవర్ ఫోన్లో సిగ్నల్ కోసం ప్రయత్నిస్తున్నాడు, కాని ఫలితం లేదు. ఆనంది మాత్రం భయం వేస్తున్నా ఆదిత్య ముందు ధైర్యంగా నిలబడ్డానికి ప్రయత్నిస్తోంది. ఆదిత్యగారు, కోపగించుకుంటే కారు బాగుపడదు కదా, శాంతించండి అని ఆనంది మెల్లగా అంటుంది. ఆదిత్య ఆమె వైపు తీక్షణంగా చూస్తూ, ఇదంతా నీవల్లే, నీతో ప్రయాణం మొదలుపెట్టినప్పట్నుంచి అన్నీ అవాంతరాలే. అసలా సీనోగాడి గొడవలో మనమెందుకు జోక్యం చేసుకోవాలి? అక్కడితో మన టైం వేస్ట్ అయింది, ఇప్పుడిక్కడిరుకుపోయాం అని అరుస్తాడు. ఆనంది ఏమీ మాట్లాడతనా తలవించుకుంటుంది. ఆమెకు తెలుసు, ఇప్పుడు ఆదిత్య ఉన్న కోపంలో ఏం చెప్పినా వినడని. కాని ఆమె మనసులో మాత్రం ఆ సీను భార్య చిలకమ్మ పడుతున్న బాధే మెదులుతోంది. మనుషులెందుకింత కఠినంగా ఉంటారు? చిన్న తప్పుని కూడా క్షమించలేనంత పంథమెందుకు అని ఆనంది తనలో తానే ప్రశ్నించుకుంటుంది. ఇదే సమయంలో హైదరాబాదులోని ఆదిత్య ఇంట్లో జ్యోతి అశాంతిగా హాల్లో పచారులు చేస్తోంది. గోడ గడియారం వైపు చూస్తూ, ఇంత రాత్రయింది, ఇంకా ఆనంది ఆదిత్య రాలేదు, ఫోన్ చేస్తే కలవడంలేదు, ఏమై ఉంటుంది అని కంగారుపడుతుంటుంది. సోఫాలో కూర్చున్న సూర్యప్రసాద్ పేపర్ చదువుతున్నాడు. జ్యోతి పడుతున్న ఆవేదనను గమనిస్తాడు. జ్యోతి, కంగారుపడకు, ఆదిత్య ఉన్నాడు కదా, జాగ్రత్తగానే తీసుకువస్తాడు, ఏదైనా పనిముండి ఆగిపోయి ఉంటారు అని సముదాయిస్తాడు. కాని జ్యోతి మనసు కుదుటపడదు. కాదండి, నా మనసు ఏదో కీడుని శంకిస్తోంది. ఆనందికి చిన్నప్పటినుంచి కష్టాలే, ఇప్పుడు నా కళ్లముందు ఉన్నా ఏదో తెలియని భయం నన్ను వెంటాడుతోంది అని కన్నీళ్లు పెట్టుకుంటుంది. అక్కడే ఉన్న ఇందుమతి విలన్ ఇదంతా గమనిస్తూ మనసులో నవ్వుకుంటుంది. రాకరాక ఆనంది ఈ ఇంటికి వచ్చింది. ఇప్పుడు ఆదిత్యతో కలిసి రాత్రివేళ బయట ఉంటే రేపు ప్రొద్దున జనాలకి ఏం సమాధానం చెప్తారో చూస్తాను. ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోకూడదు అని కుట్రలకు పదును పెడుతుంది. ఇందుమతి బయటకు నటిస్తూ, అక్కయ్యా, నువ్వు మరీను, వయసులో ఉన్న పిల్లలు, పైగా ఆదిత్య ఆనంది ఇద్దరూ స్వేచ్ఛగా పెరిగినవాళ్లు, ఎక్కడో పార్టీలోనో రెస్టారెంట్లోనో ఉండి ఉంటారు, నువ్వు అనవసరంగా హైరానాపడకు అని పుల్లవిరుపు మాటలు మాట్లాడుతుంది. ఆ మాటలకు జ్యోతికి కోపం వస్తుంది, కాని పరిస్థితి బాగోలేక మౌనంగా ఉండిపోతుంది. సీన్ కట్ చేస్తే వికారాబాదీ రోడ్డుమీద చల్ల మొదలవుతుంది. ఆదిత్య చలికి వణుకుతుంటాడు, కాని పైకి చూపించుకోడు. ఆనంది అది గమనించి కార్లో ఉన్న తన శాలువా తీసుకొని ఆదిత్యవైపు వెళ్తుంది. ఆదిత్యగారు, చలిగా ఉంది, ఇది కప్పుకోండి అని ఇస్తుంది. ఆదిత్య మొదట నిరాకరించినా చలి తీవ్రతకు తీసుకోవాల్సి వస్తుంది. థ్యాంక్స్ అని మొక్కుబడిగా చెప్తాడు. డ్రైవర్ వచ్చి, సర్, కొంచెం దూరంలో ఒక పాత మండపంలాంటిది కనిపిస్తోంది, అక్కడికి వెళదామా, వర్షం వచ్చేలా ఉంది అని చెప్తాడు. ఆదిత్య, ఆనంది డ్రైవర్ చూపించిన వైపు నడవడం మొదలుపెడతారు. దారిలో ఆనంది మళ్లీ సీను విషయాన్ని ప్రస్తావిస్తుంది. ఆదిత్యగారు, ఆ సీను అన్న మాటలు విన్నారా? నమ్మకం పోతే ప్రేమ పోతుందన్నాడు, నిజమేనా అని అడుగుతుంది. ఆదిత్య నడుస్తూనే ఆగిపోతాడు. అతని కళ్లలో ఏదో తెలియని బాధ మెరుస్తుంది. నిజమే ఆనంది, నమ్మకమనేది ఒక అద్దంలాంటిది. ఒక్కసారి పగిలితే మళ్లీ అతికించలేం, అతికించినా పగుళ్లు కనిపిస్తాయి. ప్రేమ కూడా అంతే, నమ్మకమనే పునాదిమీదే ప్రేమ నిలబడుతుంది అని గంభీరంగా చెప్తాడు. ఆనంది అతన్ని ఆశ్చర్యంగా చూస్తుంది. ఈ ఆదిత్యలో ఇంత లోతైన భావోద్వేగముందా అని అనుకుంటుంది. వాళ్లు ఆ పాత మండపం చేరుకునేసరికి వర్షం మొదలవుతుంది. పెద్ద పెద్ద చినుకులు పడుతుంటాయి. ఆదిత్య, ఆనంది ఓ పక్కన తలదాచుకుంటారు. డ్రైవర్ మరో పక్కన ఉంటాడు. వర్షం శబ్దం తప్ప అక్కడ మరే శబ్దం లేదు. ఆ నిశ్శబ్దంలో ఆనంది ధైర్యం చేసి అడుగుతుంది, ఆదిత్యగారు, మీ జీవితంలో కూడా ఎవరైనా మీ నమ్మకాన్ని పోగొట్టారా? అందుకేనా మీరు ఆ సీనూకి విడిపోవడమే మంచిదని సలహా ఇచ్చారు అని సూటిగా ప్రశ్నిస్తుంది. ఆదిత్య ఉలిక్కిపడతాడు.
అతని గతం తాలూకు జ్ఞాపకాలు కళ్లముందు మెదులుతాయి. కాని త్వరగా తేరుకొని, అవన్నీ నీకనవసరం ఆనందీ, ప్రతి మనిషికి ఒక గతం ఉంటుంది. దాన్ని తవ్వుకుంటూ పోతే బాధ తప్ప మరేమీ మిగలదు అని మాటదాటవేస్తాడు. ఆనంది మాత్రం వదలదు. బాధని పంచుకుంటే తగ్గుతుంది అంటారు కదా, నేనెవ్వరికీ చెప్పనులేండి, చెప్పండి అని చొరవ తీసుకుంటుంది. ఆదిత్య ఆమె అమాయకత్వాన్ని చూసి చిన్నగా నవ్వుతాడు. నువ్వు చాలా అమాయకురాలివి ఆనందీ, ఈ ప్రపంచం నువ్వు అనుకున్నంత మంచిది కాదు, ఇక్కడ నమ్మించి మోసం చేసేవాళ్లే ఎక్కువ అని వేదాంతం మాట్లాడతాడు. ఇంతలో ఆదిత్య ఫోన్ మ్రోగుతుంది. అది జ్యోతి నుంచి. సిగ్నల్ కొంచెం రావడంతో కాల్ కనెక్ట్ అవుతుంది. హలో ఆదిత్య, ఎక్కడున్నారు నాన్నా, ఎంతసేపు, ఆనంది ఎలా ఉంది అని జ్యోతి కంగారుగా అడుగుతుంది. ఆదిత్య గొంతు వినగానే కూలవుతాడు. అమ్మా, ఏం లేదు, చిన్న కార్ బ్రేక్డౌన్, వికారాబాద్ దగ్గర ఉన్నాం, వర్షం పడుతోంది, ఉదయం మెకానిక్ వచ్చాక బయల్దేరతాం, నువ్వు కంగారు పడుకు, ఆనంది నా పక్కనే ఉంది, సేఫ్గా ఉంది అని ధైర్యం చెప్తాడు. అయ్యో, రాత్రిపూట అక్కడెక్కడో, సరే నాన్నా, ఆనందికి ఫోనివ్వు ఒకసారి అని అడుగుతుంది. ఆదిత్య ఫోన్ ఆనందికిస్తాడు. ఆనంది హెలో ఆంటీ అని పిలుస్తుంది. జ్యోతికి ఆ పిలుపు వినగానే ప్రాణం లేచినట్లవుతుంది. తెలియని అనుబంధం ఆమె గుండెను తాకుతుంది. ఆనందీ, భయపడకు తల్లీ, ఆదిత్య ఉన్నాడు కదా, జాగ్రత్తగా ఉండు, ఆ దేవుడు మిమ్మల్ని కాపాడుతాడు అని దీవిస్తుంది. ఆనంది కళ్లలో నీళ్లు తిరుగుతాయి. మీరస్సలు భయపడకండి ఆంటీ, నేను బాగున్నాను, మీరు భోజనం చేసి పడుకోండి అని తల్లిలా ఎదురు చెప్తుంది. ఫోన్ పెట్టేశాక ఆనంది మనసులో, ఎందుకో ఈ ఆంటీ గొంతు వింటే మా అమ్మ గుర్తొస్తోంది, అంత ప్రేమగా ఎందుకు మాట్లాడతారు అని అనుకుంటుంది. కాని ఆమెకు తెలీదు, ఆ ప్రేమ రక్త సంబంధానిదని. వర్షం తగ్గుముఖం పడుతుంది. అర్ధరాత్రి దాటింది. ఆదిత్య మండపం మెట్లమీద కూర్చుని ఆకాశం వైపు చూస్తుంటాడు. ఆనంది నిద్రమత్తుగా తూలుతూ ఉంటుంది. ఆదిత్య అది గమనించి, ఆనందీ, పడుకో, నేను కాపలా ఉంటాను అని చెప్తాడు. ఆనంది, పర్వాలేదు ఆదిత్యగారు, నేను మేల్కొనే ఉంటాను అని అంటుంది. కాని కళ్ళు మూతలు పడుతుంటాయి. తెలియకుండానే నిద్రలోకి జారుకొని పక్కనే ఉన్న స్తంభానికి వాలిపోతుంది. ఆదిత్య ఆమెను చూస్తాడు. అమాయకమైన ముఖం, ఎలాంటి కల్మషం లేని మనసు. ఆమెను చూస్తుంటే అతని మనసులో ఏదో తెలియని మార్పు మొదలవుతుంది. ఈ అమ్మాయి అందరిలా కాదు, చాలా స్పెషల్, మొండిదేగాని మంచిది అని మనసులో అనుకుంటాడు. తన జాకెట్ తీసి ఆమెకు కప్పుతాడు. ఆనంది నిద్రలో, అమ్మా, నన్ను వదిలేసి వెళ్ళకమ్మా అని కలవరిస్తుంది. ఆ మాట విన్న ఆదిత్య చలించిపోతాడు. పాపం తల్లికోసం ఎంత తపించిపోతోందో. అసలు ఆనంది తల్లిదండ్రులు ఎవరు, ఎందుకామెను వదిలేశారు అని ఆలోచనలో పడతాడు. తెల్లవారుజామున 5 గంటలు. సూర్యోదయం అవుతోంది. పక్షుల కిలకిల రావాలతో ఆనందికి మెలకువ వస్తుంది. చూస్తే తనమీద ఆదిత్య జాకెట్ ఉంది. ఆదిత్య దూరంగా ఫోన్ మాట్లాడుతూ కనిపిస్తాడు. మెకానిక్ కిషోర్ అప్పుడే బైక్ మీద వస్తాడు. సారీ సార్, లేటయింది అని పని మొదలుపెడతాడు. ఆనంది జాకెట్ పట్టుకొని ఆదిత్య దగ్గరికి వెళుతుంది. థాంక్యూ ఆదిత్యగారు అని జాకెట్ ఇస్తుంది. ఆదిత్య చిరునవ్వుతో తీసుకుంటాడు. పద, టీ తాగుదాం, అక్కడ చిన్న కొట్టుంది అని పిలుస్తాడు. ఇద్దరూ రోడ్డు పక్కన ఉన్న చిన్న టీ కొట్టు దగ్గరికి వెళ్తారు. టీ తాగుతుంటే అక్కడికి ఒక పేపర్ బాయ్ వస్తాడు. పేపర్ చూసిన ఆదిత్య షాక్ అవుతాడు. పేపర్లో హెడ్డింగ్, ప్రముఖ వ్యాపారవేత్త ఆదిత్య అర్ధరాత్రి అజ్ఞాత యువతితో అని ఏదో రాసి ఉంటుంది. ఇది ఇందుమది చేయించిన పని అయి ఉండొచ్చు. ఆదిత్య కోపంతో పేపర్ నలిపేస్తాడు. ఆనంది ఏమైందాదిత్యగారు అని అడుగుతుంది. ఆదిత్య, ఏం లేదు, పదెల్దాం, కార్ రెడీ అయి ఉంటుంది అని కసరుకుంటాడు. కాని ఆనందికి అర్థమవుతుంది, ఏదో జరిగిందని. ఇంటి దగ్గర ఇందుమతి రచ్చ మొదలుపెడుతుంది. సూర్యప్రసాద్తో, చూశారా బావగారు, ప్రొద్దున్నే పేపర్లో ఏం రాశారో, మన పరువు మొత్తం బజార్లో పడింది. ఆ ఆనంది వల్ల మన కుటుంబ గౌరవం మట్టికొట్టుకుపోతోంది. అసలా పిల్లని ఇంట్లోనుంచి పంపించేయాలి అని గట్టిగా అరుస్తుంటుంది. జ్యోతి ఏడుస్తూ, అలా అనకే ఇందూ, వాళ్లేదో ఆపదలో ఉండి రాలేకపోయారు, దానికి ఇలాంటి రాతలు రాస్తే ఎలా అని వాదిస్తుంది. ఇంతలో కారు శబ్దం వినిపిస్తుంది. ఆదిత్య, ఆనంది లోపలికి వస్తారు. ఇంటి వాతావరణం చూసి ఆదిత్యకి అర్థమవుతుంది, ఏదో సీరియస్గా జరుగుతోందని. ఇందుమతి ఆనందిని చూడగానే, ఏమే, మహారాణిలా ఇప్పుడొస్తున్నావా, రాత్రంతా ఎక్కడి తిరిగావే, సిగ్గులేదు అని నోటికొచ్చినట్టు తిడుతుంది. ఆదిత్యకి కోపం కట్టలు తెంచుకుంటుంది. పిన్ని, నోరదుపులో పెట్టుకో అని గట్టిగా అరుస్తాడు. ఆ అరుపుకి ఇల్లంతా నిశ్శబ్దమైపోతుంది. జరిగింది తెలియకుండా వాగు, ఆనంది నా బాధ్యత, తనని ఒక్క మాట అన్నా ఊరుకోను అని ఆదిత్య ఆనందికి అండగా నిలబడతాడు.
జ్యోతి పరుగున వచ్చి ఆనందిని హత్తుకుంటుంది. రా తల్లి. నీకేం కాలేదు కదా అని క్షేమ సమాచారాలు అడుగుతుంది. ఆనంది ఏడుస్తూ లేదంటీ, కార్ చెడిపోయిందంతే, మేమేం తప్పు చేయలేదు అని చెప్తుంది. ఇందుమతి వెటకారంగా కార్ చెడిపోతే హోటల్స్ లేవా, ఫోన్లు లేవా, అయినా మొగపిల్లాడితో రాత్రంతా అని ఏదో అనబోతుంటే సూర్యప్రసాద్ కల్పించుకుంటాడు. ఇందు ఆపిక, ఆదిత్య చెప్తున్నాడు కదా జరిగింది ప్రమాదమని, ఇంకెందుకు రాదాంతం అని మందలిస్తాడు. ఆదిత్య సీరియస్గా అందరివైపు చూసి, ఈ రోజునుంచి ఆనంది గురించి ఎవ్వరూ తప్పుగా మాట్లాడినా అది నన్నన్నట్టే, గుర్తుపెట్టుకోండి అని వార్నింగ్ ఇచ్చి తన గదిలోకి వెళ్ళిపోతాడు. ఆనంది ఆశ్చర్యంగా ఆదిత్యవైపు చూస్తుంది. ఇన్నాళ్లు తనని చూస్తే చిరాకుపడే ఆదిత్య ఈరోజు తనకోసం అందర్నీ ఎదిరించడం ఆమెకు వింతగా అనిపిస్తుంది. ఇందుమతి మాత్రం అవమానంతో రగిలిపోతుంటుంది. వీడికి ఆనందిమీద ఇంత ప్రేమెప్పుడు పుట్టింది? ఇదిలాగే వదిలేస్తే నా కొడుకు వంశీకి ఆస్తి తక్కదు. ఏదో ఒకటి చేసి ఆనందిని ఈ ఇంట్లోంచి గెంటేయాలి అని మళ్లీ కొత్త ప్లాన్ వేయడం మొదలుపెడుతుంది. ఆదిత్య గదిలోకి వెళ్లి ఫ్రెష్ అయ్యి వస్తాడు. మనసులో ఇంకా ఆ పేపర్ వార్త మెదులుతుంటుంది. ఆనంది కాఫీ తీసుకుని గదిలోకి వస్తుంది. కాఫీ ఆదిత్యగారు అనిస్తుంది. ఆదిత్య కోపంగా ఉన్నా ఆమె మొహం చూడగానే శాంతిస్తాడు. ఆనంది, కింద పిన్ని అన్న మాటలు పట్టించుకోకు, ఆవిడంతే అని సంజాయిషిస్తాడు. ఆనంది నవ్వి, నాకలవాటే ఆదిత్యగారు, చిన్నప్పట్నుంచి ఎన్నో మాటలు పడ్డాను. ఇదెంతా? కానీ నాకోసం మీరింట్లో వాళ్లతో గొడవపడ్డారు, థాంక్స్ అని చెప్తుంది. ఆదిత్య కాఫీ సెప్ చేస్తూ, ఎవరికోసమో గొడవపడ్లేదు, నిజం వైపు నిలబడ్డాను అంతే అని కవర్ చేస్తాడు. కాని వారిద్దరి మధ్య ఒక కొత్త స్నేహం చిగురించిందని ఇద్దరికీ అర్థమవుతుంది. అప్పుడు ఆనంది ఒక మాట అడుగుతుంది. ఆదిత్యగారు, మనం నిన్న కలిసిన సీనూ చిలకమ్మ గొడవ ఏమైయుంటుంది? వాళ్లు కలిసిపోయుంటారా అని అడుగుతుంది. ఆదిత్య ఆలోచనలో పడతాడు. తెలియదానందీ, కాని బంధాలంత తేలికగా తెగిపోవు, వాళ్లు మళ్లీ కలుస్తారనే నా నమ్మకం అని పాజిటివ్గా మాట్లాడతాడు. ఆ మాట వినగానే ఆనంది మొహంలో వెలుగు వస్తుంది. చూశారా, మీలో కూడా మార్పొచ్చింది. నిన్న విడిపోవడమే బెటర్ అన్నారు, ఈరోజు కలుస్తారని అంటున్నారు అని ఆట పట్టిస్తుంది. ఆదిత్య చిన్నగా నవ్వుకుంటాడు. ఇంతలో జ్యోతి గదిలోకి వస్తుంది. ఆదిత్య, ఆనంది, కిందికి రండి, పూజుంది అని పిలుస్తుంది. పూజ గదిలో జ్యోతి దీపం వెలిగిస్తుంటే ఆనంది పక్కనే ఉండి పువ్వులందిస్తుంటుంది. ఆ దృశ్యం చూసిన బామ్మ హైమావతికి ఒక పాత జ్ఞాపకం గుర్తొస్తుంది. జ్యోతి చిన్నప్పుడు జీవనతో కలిసి ఇలాగే పూజ చేసేది. అచ్చం జీవనలాగే ఉందీ పిల్ల. ఆ కళ్ళు, ఆ ముక్కు ఎక్కడో చూసినట్టుంది అని బామ్మ అనుమానపడుతుంది. ఇందుమతికి ఆ అనుమానం రాకూడదని కంగారుపడుతుంది. వెంటనే అత్తలిగారు, పూజ ఆలస్యమవుతోంది అని మాట మారుస్తుంది. పూజ పూర్తయ్యాట జ్యోతి ప్రసాదమిస్తుంది. ఆనంది ప్రసాదం తీసుకుంటూ, ఆంటీ, ఈ పాయసం చాలా బాగుంది, మా అమ్మ కూడా ఇలాగే చేసేది అని అప్రయత్నంగా అనేస్తుంది. ఆ మాట వినగానే జ్యోతి చేతిలో హారకిపళ్లం జారి కింద పడుతుంది. అందరూ షాకవుతారు. ఏమన్నావానంది, మీ అమ్మ ఇలాగే చేసేదా అని జ్యోతి ఆత్రంగా అడుగుతుంది. ఆనంది కంగారుగా, అవునాంటీ, చిన్నప్పుడెప్పుడో తిన్న గుర్తు మసగమసగగా గుర్తుంది అని సర్ది చెప్తుంది. జ్యోతి కళ్లల్లో నీళ్లు తిరుగుతాయి. తన కూతురు జీవన బ్రతికి ఉంటే ఇలాగే తన పక్కనుండి ఉండేది కదా అని బాధపడుతుంది. కథ ఇప్పుడు ఆసక్తికరమైన మలుపు తిరుగుతుంది. ఒక పక్క ఆదిత్య ఆనంది మధ్య పెరుగుతున్న సాన్నిహిత్యం, మరో పక్క ఇందుమతి వేస్తున్న కొత్త ఎత్తుగడలు, ఇంకో పక్క జ్యోతికి ఆనందిమీదు కలుగుతున్న మాతృభావన. ఇవన్నీ కలిసి కథను ఏ తీరానికి చేరుస్తాయో చూడాలి. ఆదిత్య మనసులో ప్రేమ మొదలైందా? ఆనంది తన గతాన్ని తెలుసుకోగలుగుతుందా? ఇందుమతి ప్లానేంటి అనేది తదుపరి ఎపిసోడ్లో చూడాల్సిందే.